హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ బాపు. ఈ రోజు నేను ఒక ప్రముఖవేత్త, చాలా మంచి యూజబుల్ ఇన్స్ట్రుమెంట్, అది డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఉంది. అది ఏమనుకుంటున్నారు మీరు? శ్రీ పరమానంద టెక్నాలజీస్ లో ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ సిస్టమ్ ఉందండి ఇక్కడ. అసలు అది ఎలా వర్క్ చేస్తుంది, అది ఎప్పుడు స్థాపించబడింది అండ్ ఎప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ ని మార్కెట్ లోకి వచ్చింది, తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నించాం. ఇప్పుడు మన మేనేజర్ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు. అండ్ ఇది చాలా మంచి యూజ్ అంటున్నారు. అండ్ సంపు బోర్ ఉన్న వాళ్ళకి కూడా మనకు, ఎందుకంటే అప్స్టేర్స్ ఎక్కేసి డౌన్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఇదంతా ఇబ్బంది కాకుండా ఇది ఆటోమేటిక్ గా వర్క్ చేస్తుందట. ఇప్పుడు మేనేజర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా హ్యాపీ ఉన్నానండి. కాకపోతే ఇది విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. అంటే చాలా మందికి తెలియదు ఇది చాలా వరకు. ఉంటదే అనుకుంటారు కానీ మీలాగా ఎగ్జిబిషన్స్ అవన్నీ కండక్ట్ చేస్తుంటారు, దాని ద్వారా మనకు అవగాహన వస్తుంది అక్కడికి వెళ్ళిన వరకే. కానీ దాదాపు కొంతమంది చూస్తే కూడా దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అవును సార్. అసలు ఇది ఎప్పుడు స్థాపించారు సార్? ఇది ఎప్పుడు? ఇది మేము ఫస్ట్ 2014 లో స్టార్ట్ చేస్తాం సార్, శ్రీ పరంధామ టెక్నాలజీస్. దీంట్లో మెయిన్ ప్రోడక్ట్ అనేది మాకు అందరికీ ఉపయోగపడే ప్రమోట్ చేయాలని చెప్పినప్పుడు మేము ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి యూస్ఫుల్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కావాలి ప్రతి ఒక్క ఇంటికి అని ఆలోచిస్తున్నప్పుడు మేము ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం అయిందండి. 2014లో మా కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇది మై ఫస్ట్ ప్రోడక్ట్. ఇది మాకు ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్ సిస్టమ్. అందరికీ తెలిసినట్లే ఉంటుంది, కానీ చాలామంది దీని గురించి క్లియర్గా అర్థం చేసుకోరు. సో ఆటోమేటిక్గా అనగానే ఓకే మాకు తెలుసండి, అది బజర్ వస్తుందండి, మాకు తెలుసండి, అది ట్యాంక్ ఎండిపోద్దా ఆపుద్దండి, ఈ టైప్ ఆఫ్లో చూస్తారు. కానీ అసలు ఇది ఫుల్ ఎండ్గా అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి మేము 2017 నుంచి ఎగ్జిబిషన్స్ పెడుతున్నాము. 2017 నుంచి మేము అన్ని రకాల ఎగ్జిబిషన్స్లో లైక్ వాటర్ లెవెల్, మీకు వాటర్ ఎక్స్పో నడుస్తూ ఉంటుంది మనకి. సో ప్రతి ఒక్క వాటర్ ఎక్స్పో వాటిల్లో మేము వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. దీని గురించి ఎక్కువ అవగాహన తెప్పిస్తూ ఉంటామండి అందరికీ. సో దీనికి ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి అవసరమైన పనిముట్టు ఇది. ప్రతి ఇంటికి నీరు అనేది చాలా అవసరం. వాటర్, వితౌట్ వాటర్ వీ కాంట్ అజ్యూమ్ ఎనీథింగ్. సో పవర్ ఎంత మ్యాండేటరీనో మనకి రెగ్యులర్గా వాటర్ కూడా అంతే మనకి యూసేజ్ ఉంది. సో వాటర్ని మనం ప్రతి ఒక్కరు చెప్తుంటారు, సోషల్గా మనం వాటర్ని సేవ్ చేయాలి, పవర్ సేవ్ చేయాలి, ఎనర్జీ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడుతుంటాం. కానీ వాటర్ని ఎలా సేవ్ చేస్తున్నాం అనే విషయంకి వస్తున్నట్లయితే ఎవరికైనా కానీ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. దానివల్ల చాలా వరకు ఎంత మనం వాటర్ సేవ్ చేసుకుందాం అనుకున్నా కానీ మనకు ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల మనం చేయలేకపోతున్నారు. ఇప్పటికీ ప్రతి ఒక్క ఇంటి నుంచి వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది, కారిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఆగదు, వాళ్ళ మోటార్స్ కూడా బంద్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా మోటార్ చేయలేకపోతారు కాబట్టి. సో దీన్ని మోనిటర్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇల్లు అనేది నాట్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్, G+2, G+3, G+5 అలా అయిపోయింది. సో ఇన్ని ఫ్లోర్స్ ఎక్కి తీయడం అనేది ఎవరికైనా కానీ కొంచెం కష్టమే. సో దీనికంటూ ఒక ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ ఉన్నట్లయితే అది చాలా కంఫర్ట్గా ఉంటుంది అని ఆలోచించి 2014లో మేము ఫస్ట్ టైం ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసామండి. సో చేసింది కానీ మాకు దీనిలో టెక్నికల్గా ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, టెక్నికల్ ఛాలెంజెస్ కావచ్చు 2015లో మేము ఫేస్ చేసాము. సో మేము ఎప్పుడైతే మేము వాటర్ది ఫస్ట్ మా ఇంటికే పెట్టుకున్నాము. సో స్టార్ట్ చేస్తే బాగుంది, సో ఓకే ఎక్సలెంట్గా ఉంది కదా అని చెప్పి నేను ఇమీడియట్లీ ఒక 50 హౌసెస్కి ఇన్స్ట్రుమెంట్స్ అనేది డైరెక్ట్గా సేల్ చేశాను విత్ లో ప్రైస్తో. కొందరికైతే వితౌట్ అసలు ప్రైస్ లేకుండా కూడా జస్ట్ ఫర్ ది టెస్టింగ్ కోసం సార్ మీరు మనీ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి పెట్టాము. అది మాకు తెలిసింది ఏంటంటే ఆఫ్టర్ 2-3 మంత్స్ తర్వాత దీంట్లో ఉన్న టెక్నికల్ థింగ్స్ ఏంటంటే వాటర్లో మేము ఏవైతే సెన్సర్స్ పెడుతున్నామో దట్ ఈస్ అ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఓకే, అది మేము అబ్జర్వ్ చేస్తాము. సెకండ్ థింగ్ వచ్చేసి మేము చేసినటువంటి ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంటికి కంపాటబిలిటీ లేదు, సూటబుల్ అవ్వట్లేదు వాళ్ళ మోటార్ రేటింగ్ ప్రకారం చూసినట్లయితే. సో ఈ రెండు ఇష్యూస్ అనేవి మేజర్ అనేది చెప్పి మాకు అర్థమైంది.
సో మేబీ ఈ రీజన్స్ వల్లే ఈ ప్రోడక్ట్స్ మార్కెట్లో సెట్ అవ్వట్లేదు. సో ఈ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్ లేదు అనే విషయం మేము అడ్రస్ చేసామండి. సో దీన్ని మళ్ళీ 2015లో రీడిజైన్ చేసాం మళ్ళీ. సో ఎప్పుడైతే మేము రీడిజైన్ చేసామో సో ఆ ప్రోడక్ట్ అనేది చాలా బాగా సెట్ అయింది. దెర్ ఇస్ నో ఎనీ ఇష్యూస్. సో ఆఫ్టర్ 2 years తర్వాత దెన్ వీఆర్ కమ్ టు ది ఎక్స్పోస్. ప్రతి ఒక్క ఎగ్జిబిషన్స్లో మనం పెట్టి దీని మీద అవేర్నెస్ తెప్పించాలి. వాటర్ని ప్రతి ఒక్కళ్ళకి సో వెరీ నీడీ, అలాగే అందరూ సేవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ యొక్క ఫంక్షనాలిటీస్ ఎలా ఉండాలి అని ఆలోచించినప్పుడు నాట్ ఓన్లీ వాటర్ని ఆన్ ఆఫ్ చేసుకోవడమే కాదు, అసలు వాటర్ని ఎలా చేస్తారు, ఒక హౌస్ ఓనర్ వాటర్ని ఏ విధంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు, మేము దీన్ని స్టడీ చేస్తామండి. సో అప్పుడు మాకు అర్థమైంది ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు బోరు అంటే మున్సిపల్ వాటర్ ఉంటుంది, అలాగే బోర్వెల్ వాటర్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఎవరైనా కానీ మున్సిపల్ వాటర్కి ఇస్తారు. ఎందుకంటే వాటర్ అనేది కొంచెం ఐదర్ రివర్ వాటర్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ యూసేజ్ అనేది రివర్ వాటర్కి ఇస్తాము. సో ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ సంపు వాటర్కి ఇచ్చి, సో సంపు వాటర్ లేకపోయినట్లయితే మున్సిపల్ వాటర్ కానీ మనకి అప్పుడు మాత్రమే బోర్ వాటర్ని మనం యూజ్ చేసుకునే విధంగా ఉంది అని చెప్పి అడ్రస్ చేసి, సో మేము ఇమీడియట్లీ 2-in-1 సో సంప్ మోటార్ కాంబినేషన్ విత్ బోర్ మోటార్ 2-in-1 కాంబినేషన్లో మేము స్టార్ట్ చేసాం సార్. అది మాకు చాలా బాగా యూనిక్గా అనిపించింది. మార్కెట్లో చాలామంది మా ప్రోడక్ట్స్ తీసుకున్నారు. ఫస్ట్ చెప్పంగానే ఇంప్రెస్ అయ్యారు, తర్వాత వాడిన తర్వాత చాలా బాగా సాటిస్ఫై అయ్యారు. దాంతో మేము ఆగకుండా ఆ హౌస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్న పాయింట్స్ ఏవైతున్నాయో 1 by 1 మా సిస్టమ్స్లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ వచ్చామండి. మా సాఫ్ట్వేర్లో ఆ ఫీచర్స్ ఏవైతున్నాయో యాడ్ చేసుకుంటూ రావటం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఒక హౌస్ ఓనర్ ఎలా ఆలోచిస్తాడో మా సిస్టమ్ అనేది సేమ్ ఇంటెలిజెన్సీ మా సిస్టంలో ఉంది కాబట్టి సేమ్ యాస్టీస్కి అలాగే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి మార్కెట్లో ఒక ఆన్ చేస్తుంది ఆఫ్ చేస్తుంది అనేది కాకుండా మరి ఆన్ ఆఫ్ చేయకపోతే కాకుండా ఇంకా ఎడిషనల్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఒక హౌస్ ఓనర్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, ఒక ఆఫ్ ట్యాంక్ ఉన్నప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, సగంలో ఉండ తను ఏం చేయదలుచుకుంటాడు, సేమ్ అదే వర్క్ మాది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ అయిపోయి మళ్ళీ తర్వాత ఫ్రీక్వెంట్గా 2-3 hours వస్తున్నట్లయితే తను ఏం చేస్తాడు దగ్గర ఉండేట్లయితే, సో తను అదే పనిని మా ఇన్స్ట్రుమెంట్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతుంది అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక హౌస్ ఓనర్ యొక్క రెస్పాన్సిబిలిటీని కంప్లీట్గా తీసుకున్నట్టు అయిపోయాం. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది పెద్దవాళ్ళు మెట్లు ఎక్కి చూసుకుని రావాలంటే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఈ రోజుల్లో మనం ఏదో వాడుతున్నామో మోటార్స్ అనేవి అన్నీ కూడా సబ్మర్సిబుల్ అండి. ఈ సబ్మర్సిబుల్ మోటార్స్ అనేవి సౌండ్ అసలు ఉండవు. ఎందుకంటే అప్ టు 100 feet వరకు మీకు జెట్ మోటార్స్ అనేవి వాడుతుంటాము. జెట్ మోటార్స్ అనేది మీకు సౌండ్ వస్తుంది, మనకు తెలుస్తుంది మోటార్ అనేది ఆన్లో ఉందనే విషయం సెన్స్ చేయగలుగుతాము. కానీ మోర్ దెన్ 200 meters అని దాటినట్లయితే ఎవ్రీథింగ్ ఇది మనకి సబ్మర్సిబుల్ మోటార్స్ అండి. అది గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోతుంది మోటార్ అనేది, అసలు మనకు సౌండ్ అనేదే ఉండదు. అంటే మనం ఆన్ చేసిన విషయము మనం మర్చిపోతామండి. ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా కానీ జస్ట్ చూస్తాము, ఇది వదిలేస్తాము, మన పని మనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఏమవుద్దంటే ఓవర్ఫ్లో అవ్వటమే కాకుండా అది కానీ చూడనట్లయితే మోటార్ చేయకపోతే ప్రాపర్గా మోటార్ బర్న్ అవుద్ది కూడా. సో ఈ రోజుల్లో మనం వాడుతున్నటువంటి బోర్ కావచ్చు, బోర్ మోటార్స్ కావచ్చు, అలాగే సంప్ మోటార్స్ కావచ్చు, అవి కూడా సబ్మర్సిబుల్ మోటార్స్. ఇవన్నీ సబ్మర్సిబుల్ వల్ల ఏంటంటే సౌండ్ అనేది ఉండదండి. అంటే మోటరింగ్ చాలా కష్టం. ఒక్కసారి మనం మర్చిపోయాము అంటే ఐదర్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుండడం, సెకండ్ లాస్ట్ లెవెల్లో ఏంటంటే మనకి మోటార్ కాలిపోవటం. సో దీనివల్ల అంతవరకు వెళ్లకుండా ఉండాలి అంటే ఒక సిస్టమ్ చూసుకుంటూ ఉండాలండి. సో దీనివల్ల ఇంకొక ఉపయోగాలు ఏంటంటే ప్రతిసారి మనం మోటార్ని అంటే ఆన్ చేయటం ఆఫ్ చేయడం అనేది మనకి ఎవరికైనా కానీ ఫ్రీక్వెంట్గా చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ సిస్టమ్ ఏంటంటే 24/7 దానికి అదే పని. సో 24/7 మోటార్ చేసుకుంటూ ఉంటుంది, దాన్ని ఆపరేట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి G+1, G+2, G+3 పెట్టిన తర్వాత ఎవరైతే వాటర్ లెవెల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయరో వాళ్ళకి ఫ్లోర్స్ పెరిగిన కొందుకి వాళ్ళ ప్రెజర్ తగ్గిపోద్దండి. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో అబ్జర్వ్ చేసుకున్న ప్రెజర్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉండదు, ఫస్ట్ ఫ్లోర్ ప్రెజర్ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉండదు. దీనివల్ల ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే మనం వాడుతున్నటువంటి గీజర్ దగ్గర కావచ్చు, మనం వాడుతున్నటువంటి వాషింగ్ మిషన్స్ దగ్గర కావచ్చు, ఇవి స్లోగా ఇస్తాయండి. అంటే ఒక బకెట్ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలంటే ఒక వాషింగ్ మనకి గీజర్ నుంచి మనకి నార్మల్గా ఒక ట్యాంక్ ఫుల్ ఉన్నప్పుడు తీసుకునే వాటర్ కోను ఒక హాఫ్ బిలో ట్యాంక్ ఉన్నప్పుడు తీసుకునే వాటర్ టైం కోను చాలా డిఫరెన్స్ వస్తుంది. దీనివల్ల వాళ్ళకి పవర్ కన్జంప్షన్ ఎక్కువ అయ్యి పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. దీనికి ఉన్నటువంటి టెక్నాలజీలు చెప్పాలంటే ప్రజెంట్ అయితే 3 levels చెప్పొచ్చు అండి. సో మేము చెప్పడం అనేది 3 levelsలో ఫస్ట్ లెవెల్ వచ్చేసి మీకు బజర్ అండి. బజర్ ఎలా ఉంటుందంటే ట్యాంక్ ఫుల్ అయితే మనకి ఒక బజర్ అనేది అలారం అనేది వస్తుంది మార్కెట్లో అవైలబుల్ ఉన్న పాయింట్ ఆఫ్లో. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆన్ చేయాలండి, బజర్ మోగినప్పుడు మనమే ఆఫ్ చేయాలి.
అంటే ఆన్ ఆఫ్ రెండు పనులు మనమే చేయాలి. అక్కడ మనం లేమనుకోండి ఆఫ్ టైంలో ఓవర్ ఫ్లో అయిపోద్ది, అది బజర్ మోగినా కానీ మనకు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి యూజ్ లేదు మనకి. సెకండ్ మెథడ్ టెక్నాలజీ వచ్చేసి మనకి టైమర్ టెక్నాలజీ అండి. ఈ టైమర్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే మనం ఒక్కసారి టైం సెట్ చేసామనుకోండి, మనం ఆన్ చేసినట్లయితే సర్టెన్ టైం తర్వాత ఎంతైతే చేసామో ఆ టైం తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. సో దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొంతవరకు ఆఫ్ చేయాల్సిన అవసరం మనం లేదు, ఆటోమేటిక్గా టైం ప్రకారం అది ఆఫ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మీరు టైమర్ పెట్టుకున్నారనుకోండి, ప్రతిసారి కూడా మీరు వాటర్ ఎంటీ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే, లేకపోతే అది ఓవర్ఫ్లో అయిపోతుంది. అంటే మీ ట్యాంక్ ఎంతైతే ఉందో ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, మీరు హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసి, అంటే ఎంటీ అయ్యే వరకు వెయిట్ చేసి, ఎంటీ అయిన తర్వాత మీరు ఆన్ చేసినట్లయితే హాఫ్ అన్ అవర్ తర్వాత మీది ట్యాంక్ ఫిల్ చేసి పని చేయగలదు ఆ సిస్టమ్ అనేది. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన ఏంటంటే ప్రతిసారి మీరు ట్యాంక్లో వాటర్ అయిపోయేంత వెయిట్ చేయడం వల్ల ఈ డస్ట్ అండ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ పైప్లో వస్తూ ఉంటాయి, జామ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్టుగా మీకు ఎప్పుడైతే ప్రెజర్ అనేది 20% 30% ఉన్నప్పుడు మీ ప్రెజర్ తగ్గిపోయి మీకు గీజర్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, తీసుకున్న టైం ఏదైతే ఉందో అది ఎలాగో పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. సెకండ్ థింగ్, ఇది మీకు జామ్ అవటం వల్ల ఇవి కూడా వాల్స్ మీరు మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి దిస్ ఈస్ దట్ ఈ లిమిటేషన్స్ ఓవర్కమ్ చేసిన టెక్నాలజీ మా టెక్నాలజీ అండి. ఫుల్లీ ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్. ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనం సెన్సింగ్ అనేది 50 to 60% పెట్టుకుంటారు, అసలు నోన్ పర్సెంటేజ్ 70% పెడతారు. ఎందుకంటే 30% గ్యాప్ రాగానే ఆటోమేటిక్గా మళ్ళీ ఫిల్ చేసేయండి. దీనివల్ల మాకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కానీ ఇంతకుముందు టైమర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు టైమర్ కానీ పెట్టుకున్నట్లయితే ఒక 25% 15% దగ్గర ఉన్నట్లయితే అక్కడ వాళ్ళకి పవర్ పోయిందనుకోండి, వాళ్ళు ఆ 15-20% వాడుకొని మళ్ళీ పవర్ వచ్చేంత వరకు ఎంటీగా ఉండాల్సి వస్తుంది. అంటే పవర్ డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏంటంటే పవర్ ఉన్నా లేకపోయినా కానీ ఎనీ టైం అది మినిమం టు మినిమం 60% హ్యాండిల్ ఎప్పుడైతే మనకి ట్యాంక్ మెయింటైన్ చేస్తుంటుందో వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు. సో ఎప్పుడైతే మనకి ట్యాంక్ ఎప్పుడు కూడా మోర్ దాన్ 60% కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కానీ మనకి వాటర్ అయిపోయినాయి అనే ఇబ్బంది ఉండదు. ఒకవేళ సపోజ్ మనం కానీ బయటకు వెళ్ళామనుకోండి సార్, ఇప్పుడు మనం ఉన్నప్పుడు పవర్ లేదు, మనం బయటకు వెళ్ళాము, మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ పవర్ వచ్చింది, ఇప్పుడు మనం రాలేదు ఇంకా బ్యాక్కి, ఇప్పుడు మనం వచ్చేదానికి హాఫ్ అన్ అవర్ వచ్చింది, మళ్ళీ పవర్ పోయి ఉంది, ఇప్పుడు మనం వచ్చేటప్పుడు పవర్ లేదు కాబట్టి మనం వెయిట్ చేయాలి మళ్ళీ పవర్ వచ్చేదంత వరకు. అదే ఇష్టం అనుకోండి, ఎప్పుడు పవర్ వస్తుందో ఇమీడియట్లీ పవర్తో మళ్ళీ సిస్టమ్ ఆన్ చేసుకుంటుంది, ట్యాంక్ ఫిల్ చేసేస్తుంది, రెడీగా ఉంచుతుంది.